నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడు, అవలక్షణాలు ఉన్నటువంటి నరుడు అన్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ప్రకాష్ రాజ్కి సినిమా అవకాశాలు లేకపోవడం వల్ల ఫామ్ హౌస్లో కూర్చొని ఏవో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నాడు. అది కూడా ఏమో పెద్ద పెద్ద BBC అట్లాంటి ఛానళ్ళు కాదు, CNN, IBN ఇట్లాంటివి కాదు, ఏదో చిన్న చితక యూట్యూబ్ ఛానల్ని పిలుచుకొని వచ్చి ఆయనలోని నటుడు ఎవరైతే ఉన్నారో అది కెమెరా ముందుకు వెళ్ళాలి అంటుంటుంది కదా, దాన్ని సంతృప్తి పరచడానికి ఏవో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూస్ కూడా వ్యూస్ రాకపోవడంతో పవన్ కళ్యాణ్ గారి భజన అయితే మొదలుపెట్టారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి పేరు కనుక ప్రకాష్ రాజ్ గారు ఇంటర్వ్యూలో చెప్పకపోతే వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా ఆ ఇంటర్వ్యూ చూడదు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూల్లో పదే పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన ఏదో పెద్ద రాజకీయ విశ్లేషకుడైనట్లు, రాజకీయ ఉద్దండుడైనట్లు, ఈయన లోక్సభలో అక్కడెక్కడో బెంగళూరులో పోటీ చేస్తే ఈయనకు వచ్చినటువంటి ఓట్లు 28,906 ఓట్లు. అదేవిధంగా మా ఎన్నికల్లో అది కేవలం 886 మంది సభ్యులు ఉన్నటువంటి మా ఎన్నికల్లో పోటీ చేస్తే ఈయనకు వచ్చినటువంటి ఓట్లు ఎన్ని అంటే 210 వస్తే మా ఎన్నికల్లో మంచు విష్ణు దగ్గర ఓడిపోయినటువంటి ఈ ప్రకాష్ రాజు పొద్దున లేచినప్పటి నుంచి ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాడు, ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాడు, ఎంపీల గురించి మాట్లాడతాడు, సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు, హిందుత్వం గురించి మాట్లాడతాడు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేయడం జరుగుతూ ఉందంటే, ఈ మధ్య కాలంలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. అంతకు ముందు వరకు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని ప్రస్తావించక ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రకాష్ రాజ్ గారి మాటల్లో ఏం మాట్లాడుతున్నాడో వినండి. పవన్ కళ్యాణ్ హి ఈజ్ ఎ ఫెనామినన్. అది ఎందుకు జనాలు ఇంత ఇష్టపడతారు ఎవరికి అర్థం కాదు. దట్ ఈస్ సంథింగ్ ఇన్ హిమ్ అండ్ హి హాస్ దట్ స్టేచర్ అండ్ గుండెల్లో ఉండిపోయారు అంతే. ఈ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నది ఎవరంటే మన యాంకర్ శ్యామల. ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి మాట్లాడకుండా అంతకు ముందు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా అది వకీల్ సాబ్ సినిమాకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచివాడే, కానీ సడన్గా పవన్ కళ్యాణ్ గారు చెడ్డవాడైపోయాడు. ఆయనకు రాజకీయ అజ్ఞానిలాగా కనబడ్డాడు. ఎందుకంటే ఈయనకు హిందువులంటే పడదు, ఈయనకు సనాతన ధర్మం అంటే పడదు. కాబట్టి ఆ అంశాలను పవన్ కళ్యాణ్ గారు పదే 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 ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఈయనకు ఆయన శత్రువుగా తయారైపోయాడు. సో ఈయనకు హిందువుల మీద ఉన్నటువంటి ద్వేషాన్ని, ఈయనకు సనాతన ధర్మం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏదో చెప్తాడు, పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చగొట్టి దాడులు చేయమంటా ఉన్నాడంట. ప్రకాష్ రాజు, నీకు తెలుగు నేర్చుకో ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, సోషల్ మీడియాలో ఎవరైతే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారో, బ్యాడ్గా ప్రాపగండా చేస్తున్నారో, కావాలనే రివ్యూలు, పెయిడ్ రివ్యూలు ఇస్తున్నారో వాళ్ళను సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టండి అని చెప్పాడే కానీ సినిమాల్లో లాగా కత్తులు తీసుకొని, బాకులు తీసుకొని వెళ్ళి దాడి చేయమని లేదు. నీకు ఏ భాష పూర్తిగా రాదు, కానీ అన్ని భాషలు వచ్చినట్లు బిల్డప్ ఇస్తా ఉంటావు. జూనియర్ NTR గారిని మరియు మహేష్ బాబు గారిని ప్రస్తావిస్తూ వాళ్ళంట డయాస్ మీద అభిమానులు మేము ఒకటే, మీరు కలిసి ఉండండి అని చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ గారు తన అభిమానులు రెచ్చగొడుతున్నాడని చెప్పుకొచ్చాడు. సో పూర్తిగా విను, ముందు ఏదో ఒక భాష నేర్చుకో. ఏ భాష పూర్తిగా రాదు, నాకు అన్ని భాషలు వచ్చినట్లు పెద్ద తెలుగులో అయితే కనుక శ్రీ లెవెల్లో బిల్డప్ ఇస్తావు. ఆయన చెప్పింది ఏమంటే, సోషల్ మీడియా వేదికగా ఎవరైతే సినిమా మీద బ్యాడ్ ప్రాపగండా చేస్తా ఉన్నారో వాళ్ళను తిప్పికొట్టండి అని చెబితే నీకు అర్థం కాక, తెలుగు అర్థం కాక ఆ విధంగా అర్థమైంది. మళ్ళీ ఏం చెప్తాడు, హరిహర వీరమల్లు సినిమా ఆలస్యం గురించి చెప్తాడు. సినిమా ఆలస్యం గురించి మన ప్రకాష్ రాజ్ చెప్తా ఉంటే ప్యాబ్లో ఎస్కోబార్ పాయసం గురించి చెప్పినట్లుంది. నిన్ని పెట్టుకున్నటువంటి డైరెక్టర్లు ఏమైపోయారు, నిన్ని నటుడిగా పెట్టుకున్నటువంటి ప్రొడ్యూసర్లు ఏమైపోయారు, నీ వల్ల ఎన్ని సినిమాలు లాస్ వచ్చాయి, నువ్వు ఏ రోజు కరెక్ట్ టయానికి సినిమాకు వచ్చావు, నిన్ను ఎన్నిసార్లు బ్యాన్ చేశారు, నిన్ను ఎన్ని భాషల్లో బ్యాన్ చేశారు, నువ్వు వచ్చి సినిమాకు ఆలస్యంగా రావడం గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. నీకు అవకాశాలు ఇచ్చినటువంటి, నువ్వే కావాలని పెట్టుకున్న పూరి జగన్నాథ్ ఏమైపోయాడు, వివి వినాయక్ ఏమైపోయాడు, గుణశేఖర్ ఏమైపోయాడు,
వాళ్ళంతా ఏమైపోయారంటే నీలాంటి నటుల్ని ఎంకరేజ్ చేసి ఆలస్యంగా వచ్చి ఆ ప్రాజెక్ట్ని లేట్ చేస్తూ ఉండేటువంటి నీలాంటి నటుల్ని పెట్టుకొని పాపం వాళ్ళు కృష్ణవంశీ కూడా మర్చిపోయినా, కృష్ణవంశీ ఏమైపోయాడు. కాబట్టి సినిమా ఆలస్యం కావడం గురించి, డేట్స్ ఇవ్వడం గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఏ అవయవంతో నవ్వాలో అర్థం కావడం లేదు. మళ్ళా ఏమంటాడు, సిగ్గుపడాలంట పవన్ కళ్యాణ్, సిగ్గుపడాలంట. ఎందుకు సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఏమైనా నీలాగా బెట్టింగ్ యాప్లు చేశాడా? పవన్ కళ్యాణ్ ఏమైనా నీలాగా ప్రమోషన్లు చేసి హవాలా డబ్బులు తీసుకున్నాడా? పవన్ కళ్యాణ్ ఏమైనా నీలాగా సినిమా షూటింగ్లకి లేటుగా పోతున్నాడా? పవన్ కళ్యాణ్ ఏమైనా నీలాగా నోటికొచ్చినట్లు అసిస్టెంట్ డైరెక్టర్లను తిడతాడా, డైరెక్టర్లను తిడతాడా? పవన్ కళ్యాణ్ ఏమైనా నీలాగా నువ్వు హిందువులను టార్గెట్ చేస్తా ఉన్నట్లు ఒక మతాన్ని టార్గెట్ చేసి పదే 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 కొన్ని సంవత్సరాలుగా ఏమైనా ఏడుస్తున్నాడా? ఇది దేని చూసి సిగ్గుపడాలి? ముందు నిన్ను చూసి సిగ్గుపడాలి. ఇంకా దర్శకుడికి కావాల్సినటువంటి సమయం ఇవ్వలేదు, అనుకున్న సమయానికి సినిమా తీయలేదని చెప్తాడు. సినిమాల గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నువ్వు గొప్ప నటుడు కావచ్చు, కానీ నీ క్రమశిక్షణ గురించి నిన్ను ఎన్ని సంవత్సరాలు తెలుగు సినిమా వాళ్ళు బ్యాన్ చేశారు, ఎన్ని సినిమాల నుంచి కావాలని తీసేశారో వెళ్ళి కృష్ణానగర్లో అడిగితే చెబుతారు. నువ్వు సినిమాల గురించి మాట్లాడడం. మళ్ళీ ఏమంటాడు, సినిమాల్లో పాలిటిక్స్ మాట్లాడకూడదంట, ఈయన సినిమాల్లో పాలిటిక్స్ మాట్లాడడంట, బయటకు వచ్చేసి పాలిటిక్స్ మాట్లాడుతాంట. అసలు నిన్ను ఎవరు అడుగుతున్నారు పాలిటిక్స్ మాట్లాడమని? నీకు నువ్వే పెద్ద పొలిటీషియన్గా ఊహించుకొని పాలిటిక్స్ మాట్లాడతావు. సరే మాట్లాడితే మాట్లాడావు. సరే సినిమాల్లో నేను పాలిటిక్స్ మాట్లాడను అన్నావు. నువ్వు నటించినటువంటి సినిమాలు ఫామ్ హౌస్లో ఆ హోమ్ థియేటర్లో వేసుకొని చూడు, సగం సినిమాలకు పైగా నువ్వు సినిమాల్లో పాలిటిక్స్ గురించి మాట్లాడావా లేదా? ఉదాహరణకు నేనే చూసినటువంటి కెమెరామెన్ గంగతో రాంబాబు అనేటువంటి సినిమాలో నీ క్యారెక్టర్ ఏంటి? ఒక ఉద్యమాన్ని నీరుగార్చేలాగా ఒక ఉద్యమ నాయకుడి పాత్ర పోషిస్తూ ఒక ఉద్యమాన్నే కించపరిచేటువంటి పాత్రలో నువ్వు పోషించలేదా? అప్పుడు కమ్మగా ఉనింది, ఎందుకంటే కోట్ల రూపాయలు వచ్చేస్తా ఉనింది కాబట్టి రెమ్యూనరేషన్ రూపంలో అప్పుడు కమ్మగా ఉంది. ఇప్పుడు ఎలాగూ పాత్రలు లేవు, ఆ షూటింగ్లు లేవు కాబట్టి ఖాళీగా ఉన్నావు కాబట్టి సినిమాల్లో పాలిటిక్స్ మాట్లాడకూడదని పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడుతున్నావు. కాబట్టి ప్రకాష్ రాజ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేదో యూట్యూబ్లో కనపడడానికి పవన్ కళ్యాణ్ గారి పేరు పదే 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 ప్రస్తావిస్తూ ఆయన రాజకీయ జీవితం గురించి కావచ్చు, ఆయన సినిమాల గురించి, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇంకా ఆడుతున్నటువంటి హరిహర వీరమల్లు అనేటువంటి ఒక సినిమా గురించి మాట్లాడేదానికి సిగ్గుండాలి ప్రకాష్ రాజ్ నీకు. అందులో ఏం మాట్లాడారు? సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పారు. సో ఇతర మతాల్ని గౌరవించాలని చెప్పారు. నువ్వు సినిమా చూసింటే కదా, నువ్వు సినిమా చూడకుండానే ఆడెవడో పకోడీగాడు రాసినటువంటి రివ్యూలు చదివి నువ్వు ఏదో ఊహించేసుకొని సినిమాల్లో ఎవరినో కించపరిచేలాగా ఉందని ఇదేదో ప్రాపగండా సినిమా అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఒక ఆల్రెడీ థియేటర్లో ఆడుతున్నటువంటి సినిమా గురించి మాట్లాడడానికి నిజంగా సిగ్గుపడాలి ప్రకాష్ రాజు నువ్వు. సో ప్రకాష్ రాజు గారు చెప్తా ఉన్నట్లు హరిహర వీరమల్లు అనేటువంటి సినిమా లేట్ అవ్వడానికి కర్ణుడి సావుకి ఎన్నో కారణాలు అన్నట్లు కరోనా వచ్చింది, తర్వాత ఎలక్షన్స్ వచ్చింది. ఇన్ని కారణాల మధ్య ఆయనకు ఉన్నటువంటి సమయంలో కంప్లీట్ చేశాడంటే ఆయనకు మిగిలినటువంటి సమయంలో నీలాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు, నీలాగా ప్రమోషన్లు చేయలేదు. ఆయనకు మిగిలి ఉన్నటువంటి సమయంలో ఆయన పాలిటిక్స్ చేసుకుంటూ మిగిలిన సమయంలో ఆయన సినిమాలు కంప్లీట్ చేస్తే నీకు వచ్చినటువంటి నష్టము కానీ కష్టము ఏముంది? ఏఎం రత్నం వచ్చి నీకు చెప్పాడా నాకు ఇంత నష్టం వచ్చింది ప్రకాష్ రాజ్, వచ్చి కాస్త ఆర్థిక సహాయం చేయని నిన్నేమన్నా అడిగాడా? అడగలేదు కదా. మరి నువ్వు ఎట్లా చెప్తావు సినిమా లేట్ అయ్యింది, ఇంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయింది, ఇంత లాస్ వచ్చింది, అంత లాస్ వచ్చింది, ఈయన కరెక్ట్గా షూటింగ్కి రాడు? ప్రమోషన్లో పెట్టినటువంటి శ్రద్ధ ఈయన కనుక సినిమా షూటింగ్లో పెట్టింటే సినిమా హిట్ అయ్యేదంట. నువ్వు కనుక బెట్టింగ్ యాప్స్ మీద పెట్టేటువంటి శ్రద్ధ, అదేవిధంగా ప్రమోషన్ల మీద పెట్టేటువంటి శ్రద్ధ, మందు తాగే దాని మీద పెట్టేటువంటి శ్రద్ధ పాలిటిక్స్లో పెట్టింటే 28,906 ఓట్లు కాదు 38,906 ఓట్లు వచ్చేదని నేను చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? కాబట్టి ప్రకాష్ రాజ్ గారు మీరు సినిమాల గురించి మాట్లాడొచ్చు, ఎందుకంటే చాలా సినిమాల్లో నటించారు కాబట్టి. కానీ మీకు రాజకీయాల గురించి మాట్లాడేటువంటి అర్హతే లేదు. ఎందుకంటే మనము పొలిటీషియన్గా అట్టర్ ఫ్లాపు, మన సినిమా భాషలో చెప్పాలంటే డిజాస్టరు. మనకు వచ్చినటువంటి ఓట్లు డిపాజిట్ కోల్పోయాము. ఆఫ్టర్ ఆల్ మా ప్రెసిడెంట్గా ఓడిపోయినటువంటి నువ్వు, 200 ఓట్లు వచ్చినటువంటి నువ్వు, దేశ ప్రధాని గురించి 3 సార్లు వరుసగా గెలిచిన ఆయన గురించి రోజు కామెడీ చేస్తావు సోషల్ మీడియాలో. అదేవిధంగా 100% స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్లోనే కని విని ఎరుగని రీతిలో, దేశంలోనే కని విని ఎరుగని రీతిలో 100% స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి, రాజకీయాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది ప్రకాష్ రాజ్. నీ
ఉనికిని కాపాడుకోవడం కోసం అయ్యో నేను ఇంకా ఉన్నాను, నన్ను సినిమాల్లో పెట్టుకోండి, ఇదిగో ఇంటర్వ్యూ కూడా ఇచ్చానని చెప్పి సోషల్ మీడియాలో కనపడడం కోసము నీ తాపత్రయం ఏదైతే ఉందో బాగానే ఉంది, కానీ ఇటువంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ జోలికి వెళ్ళొద్దు. కమల్ హాసన్ గారు ఏ విధంగా అయితే మెల్లగా డిఎంకేలో విలీనం చేశాడో ఏం చేశాడో రాజ్యసభ కొట్టేశాడో ఆ విధంగా ఈయన ఏదో పెద్ద సెక్యులర్ ముసుగేసుకొని యాంటీ బీజేపీ అజెండాతో ముందుకెళ్తా ఏ కాంగ్రెస్లోనో ఏ బీజేపీతర పార్టీలోనో ఏదో ఒక చిన్న పోస్ట్ కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. కమల్ హాసన్ పెద్ద హీరో కాబట్టి రాజ్యసభ ఇచ్చారు, నీకు వార్డు మెంబర్ కూడా ఏ పార్టీ వాళ్ళు ఇవ్వరు. కాబట్టి రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పవన్ కళ్యాణ్ గారు అభిమానులను రెచ్చగొట్టారు అని చెప్పేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు తన అభిమానులను కార్యకర్తలను రెచ్చగొట్టేలాగా రప్పారప్ప అంటే తప్పన్నప్పుడు ఎక్కడ తొంగున్నావు? పేరుని నాని రప్పారప్ప నరకండి సీకట్లో సంపేయండి అన్నప్పుడు ఎక్కడ తొంగున్నావు? అదేవిధంగా రోజా ఎగరేసి తంతామని చెప్పినప్పుడు ఎక్కడ పడుకొని ఉన్నావు ప్రకాష్ రాజ్? వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాబట్టి నీకు కావలసిన వాళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పార్టీ కాబట్టి నీకు కనపడవు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈయనకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఏమీ ద్వేషం లేదు. కేవలము మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఆయన భాగస్వామి కావడము, అదేవిధంగా కేవలము ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి మెజారిటీతోనే ఈరోజు అక్కడ కేంద్ర ప్రభుత్వము ఫామ్ అయి ఉండడంతో జీర్ణించుకోలేకుండా ఇదే పవన్ కళ్యాణ్ గారి వల్లే అక్కడ ఎన్డీఏలో మోడీ గారు బలపడ్డారని చంద్రబాబు నాయుడు గారు అక్కడ కలిశాడని చెప్పి భావించేటువంటి వీళ్ళు కేవలం ఆ దురుద్దేశంతోనే ఈ సెక్యులర్ ముసుగులో ఈ మాటలు అయితే మాట్లాడుతున్నారు. సో ఫైనల్గా ఏం చెప్తానంటే ప్రకాష్ రాజ్ గారు తన ఉనికి కోసం పోరాడుతూ ఉన్నాడు. దయచేసి ఈ ఇంటర్వ్యూలు చూసన్నా కొంతమంది ప్రొడ్యూసర్లు లేకపోతే దర్శకులు ముందుకు వచ్చి ఆయనకి ఏదో వేషాలు కల్పించి కొంచెం పని కల్పించండి. ఇలాంటి వాళ్ళ వల్ల దేశానికి ఏమిరా ఉపయోగం నాయన అని నేను అనడం లేదు, నెటిజన్లు అయితే అంటున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.